హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ శేఖర్. మీరు చూస్తున్నారు సివిల్ హంటింగ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కాంటూర్స్. సో మనం కాంటూర్ టాపిక్స్ అయితే మనం చాప్టర్ అయితే స్టార్ట్ చేసాం కదా 15 ఇందులో మనకి 3 టాపిక్స్ అయితే మనకి అయిపోయినాయి. సో ఇది మనకి 4th టాపిక్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కాంటూర్. సో ఈ టాపిక్ అయితే మనం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. As every point on a contour line has the same elevation, a contour map drawn with a contour lines at constant interval indicates the ground features in a characteristic manner. A knowledge of its characteristics aid the plotting and study of the features from a map. The characteristics of contours are listed below with sketches. సో మనకి ఫస్ట్ పారాగ్రాఫ్లో వీడు చెప్పేది ఏంటంటే, సో మనకి ఈ ఫస్ట్ లైన్లో వీడు ఏం చెప్తున్నాడంటే, యాజ్ ఎవ్రీ పాయింట్ ఆన్ ఏ కాంటూర్ లైన్ హ్యాస్ ద సేమ్ ఎలివేషన్. సో మనకి కాంటూర్ లైన్ మీద ఉండే ప్రతి పాయింట్కి, అంటే ఒక లైన్ మీద ఉండే ప్రతి పాయింట్కి సేమ్ ఎలివేషన్ అయితే ఉంటుంది కదా. సో ఏదైతే మనం మ్యాప్ ఏదైతే డ్రా చేసుకుంటున్నామో, సో అందులో మనకి ప్రతి కాంటూర్ లైన్స్కి మధ్య ఉండే ఇంటర్వెల్ కూడా మనకి కాన్స్టెంట్గానే ఉంటుంది. అంటే లైన్కి ప్రతి కాంటూర్ లైన్కి మధ్యలో ఉండే మన ఇంటర్వెల్ అనేది ప్రతి దానికి సేమ్ ఈక్వల్ అయితే ఉంటుంది. సో ఆ మ్యాప్ వచ్చేసి మనకి ప్రతిదీ ఆ గ్రౌండ్ యొక్క ఫీచర్స్ అనేది ఎలా ఉంది, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటే దాని యొక్క ఎలా ఉందంటే ఎత్తుకుందా, ఒక్కొక్క చోట పల్లంగా ఉందా, లోపలికి ఉందా, పైకి ఉందా, సో ఇవన్నీ మనకి ఆ డ్రాయింగ్లో అనేది మనకి చూపిస్తాం కదా, ఇండికేట్ చేస్తాం. సో ఆ డయాగ్రామ్ని బట్టి దాని యొక్క స్థితి ఎలా ఉందంటే మనకి హిల్ యొక్క పొజిషన్ అంటే దాని యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంది అని చెప్పేసి మనం చెప్పగలుగుతాం. సో ఆ క్యారెక్టరిస్టిక్స్ అనేది మనం ప్లాటింగ్ చేసినప్పుడు మనం ఎలా చేస్తాం, సో ఆ ప్లాటింగ్ ద్వారా మనం అంటే ప్లాటింగ్లో వచ్చే డయాగ్రామ్ని బేస్ చేసుకుని దాన్ని ఎలాగా మనం గుర్తించాలి అని చెప్పేసి మనకి చెప్తున్నాడు. సో ఆ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే, సో ఫస్ట్ వన్ చూడండి, ఆల్ ద పాయింట్స్ ఆన్ ఏ కాంటూర్ లైన్ హ్యావ్ ద సేమ్ ఎలివేషన్. ద ఎలివేషన్స్ ఆఫ్ ద కాంటూర్స్ ఆర్ ఇండికేటెడ్ ఎయిదర్ బై ఇన్సర్ట్ ఇన్ ద ఫిగర్ ఇన్ ఏ బ్రేక్ ఇన్ ద రెస్పెక్టివ్ కాంటూర్ ఆర్ రిటర్న్ క్లోజ్ టు ద కాంటూర్. అంటే ఏంటంటే, మీకు ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్ చూడండి. సో ఇది ఒక మన ఈ రెక్టాంగిల్ బాక్స్ చూసారు, ఇది వచ్చేసి మనకి పేపర్ అన్నమాట. సో ఇది మనకి పేపర్లో మనం ప్లాట్ చేసుకున్నప్పుడు, సో ఇక్కడ మీకు ఇక్కడ డాట్ లైన్స్ ఏదైతే ఉందో అది మనకి ఏదైతే స్కేలింగ్ చేసామో దానికంటే ఇంకా ఎక్కువ మనకి బయటకైతే మిగిలిపోయింది. సో దీని గురించి వీడు చెప్పేది. సో వీటి ఇక్కడ చెప్పాడు చూడండి, మనం ఏదైతే అలాగ మనం ఎలివేషన్స్ ఏవైతే మనం డ్రా చేసామో, సో మనకి ఇక్కడ లోపల మనం ఇన్సర్ట్ చేసినప్పుడు దీనికంటే మనకి బయటకు వెళ్ళిపోయినప్పుడు, సో మనం అలాంటి ఏం చేస్తామంటే అలాంటిటప్పుడు, సో అలా బయటకు వెళ్ళిపోయిన వాటిని మనం దగ్గరగా అయినా మనం రాసుకుంటామని చెప్పి చెప్తున్నాను. సో అంతమందికి మరి బయటకు వెళ్ళిపోయింది. సో దాన్ని మనకి ఇక్కడ ఇండికేట్ చేసుకున్నా మనకి పొజిషన్ అదే ఉంటుంది. అంటే మనకి ఏంటి లెవెల్ అదే ఉంటుందంటే ఈ లైన్ మనకి ఎలాగా కంటిన్యూ అవుతుంది. సో మనం మ్యాప్లోకి వెళ్ళి మనకి అది బయటకు వెళ్ళిపోయినా సరే మనం మ్యాప్లో అడ్జస్ట్ చేసి గీసేసిన మనకి లెవెల్స్ అయితే మాత్రం అవే ఉంటాయి. సో మారవని చెప్పేసి చెప్తున్నారు. సో మనకి మ్యాప్లో ఎప్పుడైనా అడ్జస్ట్ చేసి గీసినా సరే మనం దానికి లెవెల్స్ ఆ లైన్లో ఏదైతే లెవెల్స్ ఉన్నాయో మనం అడ్జస్ట్ చేసిన దాంట్లో కూడా సేమ్ లెవెల్స్ అయితే ఉంటాయి. సో సెకండ్ వన్ వచ్చేసి, ద కాంటూర్ లైన్స్ ఆర్ క్లోజ్డ్ కర్వ్స్, హౌఎవర్ దే మే క్లోజ్ ఎయిదర్ ఆన్ ద మ్యాప్ ఇట్ సెల్ఫ్ ఆర్ అవుట్ సైడ్ ది మ్యాప్ డిపెండింగ్ అపాన్ ది టోపోగ్రఫీ. అంటే ఇక్కడ మనకి మ్యాప్లో చూడండి, సో మనకి కాంటూర్స్ అనేది ఏంటి, మనకి క్లోజ్డ్ కర్వ్స్ అంటే మనకి ఇక్కడ కర్వ్స్ కింద చూడండి కదా, సో మనకి క్లోజ్డ్ బాడీ కాకపోతే మనకి అది కర్వ్స్ రూపంలో తిరిగి కూడా ఉంటుందని చెప్పి చెప్తున్నారు కదా. సో మనకి అది మ్యాప్ బయటికి వెళ్ళిపోయి అంటే మీకు డాట్ లైన్స్ ఏవైతే ఉన్నాయో, సో అలా మనకి బయటికి వెళ్ళిపోయినా సరే బయటికి వెళ్ళింది అని మనకి అది క్లోజ్డ్ బాడీ అయి ఉంటుంది. అంటే మనకి క్లోజ్డ్ లైన్స్ మాత్రమే ఉంటాయని చెప్పేసి చెప్తున్నాడు. సో మనకి ఇలా బయటికి వెళ్ళిపోవడం అనేది ఎందుకు జరుగుతుంది, మనకి అది టోపోగ్రఫీ మీద బేస్ అయి ఉంటుంది. ఎందుకంటే మనకి ఇలాగ మనకి కర్వ్లా కాకుండా మనం దీన్ని ఎలా స్ట్రైట్గా చేసేచ్చు కదా, బట్ మనకి భూమి మీద ఎలా ఉంది అది, సో మనకి అది ఇలాగ కర్వ్ తిరుగుతూ ఉంది. సో మనకి ఇదంతా మనం పర్ఫెక్ట్గా అయితే డ్రా చేయాలి. సో మనకి అది మ్యాప్ని దాటి వెళ్ళిపోయింది. ఎందుకు మనకి టోపోగ్రఫీ అని మనం పైనుంచి చూస్తున్నప్పుడు మనకి పొజిషన్ అయితే అలా ఉంది. ఓకేనా. సో ఇది వీడియో సెకండ్ పాయింట్లో చెప్పేది. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి, ఈక్వల్లీ స్పేస్డ్ కాంటూర్ లైన్స్ రిప్రజెంట్స్ ద యూనిఫామ్ స్లోప్. అంటే మనకి ఇక్కడ బీ డయాగ్రామ్ మనం చూసారు యూనిఫామ్ స్లోప్ అని. సో మీకు ఇక్కడ చూసినట్టయితే ప్రతి లైను మనకి ఈక్వల్గా ఉందంటే ఒక యూనిఫామ్ స్లోప్ ఉంటుందని చెప్పేసి అంటున్నాడు. అంటే మనకి ఏదైతే మనకి ఇలాగ కర్వ్స్ తిరుగుతూ వచ్చిందో
అంటే మనకి ఇక్కడ డిస్టెన్స్ ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది. సో మనకి ఇదేంటి స్లోప్ అనేది ఒకేలా ఉండదు. సో మనకు ఒక్కొక్క పాయింట్లో ఎక్కువ ఉండొచ్చు, ఒక్కొక్క పాయింట్లో తక్కువ ఉండొచ్చు. సో అది మనకి అక్కడ ఎలివేషన్స్ బేస్ అయి ఉంటుంది లెవెల్స్ మీద. సో మనకి ఎలాగ అంత ఎలా స్ట్రైట్ లైన్స్ అంటే ఏ కర్వ్స్ లేకుండా మనకు పర్ఫెక్ట్గా. సో ఇక్కడ మీకు ఇది స్ట్రైట్ ఉంది, సో మళ్ళీ స్ట్రైట్ ఉంది, మళ్ళీ నెక్స్ట్ ఏమైంది, సో మరి అలా దూరంగా వెళ్ళిపోయింది కర్వ్ తిరిగి. బట్ ఇక్కడ మనకు ప్రతి లైను సమానంగా ప్యారలల్గా ఉన్నట్టు ఈక్వల్గా ఉంటాయి. అంటే ఏంటంటే మనకి ఇక్కడ 89, 87 చూసారా. సో ఇక్కడ దీనికి మనకి కాంటినెంటల్ ఎంత 1 మీటర్. సో 86, 87 1 మీటర్ డిఫరెన్స్. సో అలాగా మనకి 1 మీటర్ ఈక్వల్గా ఇంటర్వెల్ వెళ్ళింది. అండ్ ప్రతి దానికి సేమ్ ఒక చూడండి మనకి ప్యారలల్గా ఉన్నట్టు ఉంది. సో మనకి ఏంటి స్లోప్ మన ఇక్కడ ఈ చివరి నుంచి మన స్లోప్ చూసుకున్నా సమానంగా ఉంటుంది. సో మనకి మధ్యలో ఎక్కడన్నా ఒక పాయింట్ తీసుకున్నా మనకి స్లోప్ అనేది ఈక్వల్గా ఉంటుంది. అంటే మనకి ఎక్కడ స్లోప్ మారదు. సో ఇది మనకి యూనిఫామ్ స్లోప్ అంటే. సో ఇది ఒక టైప్ ఆఫ్ మనకి క్యారెక్టరిస్టిక్స్ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 4th వన్, ఇఫ్ ద కాంటూర్ లైన్స్ ఆర్ స్పేస్డ్ ఫార్ అపార్ట్ ఇట్ ఇండికేట్స్ ఏ జెంటిల్ స్లోప్. అంటే మనకి కర్వ్స్ అనేది ఇక్కడ చూడండి మనకి పెద్దగా ఉంది. సో ఇక్కడ మనకి ఇది యూ షేప్ లాగా ఉంది. ఓకేనా. సో వీడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇఫ్ ద కాంటూర్ లైన్స్ ఆర్ స్పేస్డ్ ఫర్ అపార్ట్ ఇట్ ఇండికేట్స్ జెంటిల్ స్లోప్. అంటే మనకి ఇది స్లోప్ అనేది నెమ్మదిగా కొంచెంగానే ఉంటుంది. ఓకేనా. అంటే మనకి ఎక్కువ స్లోప్ అనేది ఉండదు మనకి ఈ షేప్ లాగా అనిపించినప్పుడు. అదే మనకి ఇక్కడ చూడండి మనకి స్పేస్ అనేది ఎక్కువగా ఉంది. సో మనకి ప్రతిదానికి సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మనకి స్లోప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఒకేసారి మనకి బాగా లోతుగా అయితే ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ చూడండి 5th పాయింట్ డి గురించి చెప్పాడు. ఇఫ్ ద కాంటూర్ లైన్స్ ఆర్ క్లోజ్లీ ప్లేస్డ్ ఇట్ ఇండికేట్స్ ఏ స్టీప్ స్లోప్. అంటే మనకి దగ్గరగా మనకి స్పేసింగ్ అనేది చాలా దగ్గరగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి స్లోప్ అనేది ఎక్కువ ఉన్నట్టు. అదే మనకి స్పేసింగ్ అనేది దూరంగా ఉంటే ఏమవుతుందంటే మనకి స్లోప్ అనేది తక్కువ ఉన్నట్టు. ఓకేనా. అంటే మనకి ఈ డిస్టెన్స్ ఏదైతే చూసారో మీరు ఇది ఎక్కువ ఉంది, బట్ ఇక్కడ మనకి ఇది తక్కువ ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ వన్, ఏ సెట్ ఆఫ్ క్లోజ్ కాంటూర్స్ విత్ హయ్యర్ ఎలివేషన్ వాల్యూస్ ఇన్సైడ్ అండ్ లోవర్ ఎలివేషన్ వాల్యూస్ అవుట్ సైడ్ ఇండికేట్ ఏ హిల్. అంటే దీని గురించి మనం ఈ యూనిట్ స్టార్టింగ్లో కూడా చెప్పుకున్నాం కదా. సో మనకి చూడడానికి ఒకేలాగా ఉంటాయి డ్రాయింగ్స్. ఓకేనా. మనకి మ్యాప్ అనేది చూడడానికి ఒకలాగా ఉంటుంది, బట్ అది మనకి ఇది కొండ లోయ అనేది ఎలా చెప్తామంటే మనకి ఇక్కడ చూడండి ఈ టాప్ లోపల వాల్యూ వచ్చేసి పెద్దది ఉంది. సో మనకి బయట వాల్యూ వచ్చేసి చిన్నది ఉంది. అంటే మనకి ఈ లైన్ లెవెల్ అనేది కిందకు ఉంది. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మనకి వాల్యూ లోపల వాల్యూ మనకి పెద్దది ఉంది, చిన్నది ఉంది, అండ్ మనకి బయటది వచ్చేసి పెద్దగా ఉంది. సో ఎలాగంటే చిన్న బొమ్మ గీసి చూపిస్తాను. సో మీరు ఇక్కడ డయాగ్రామ్లో చూస్తే మనకి ఇక్కడ చూడండి 108 లోపల ఉంది. అంటే ఇది మనకి ఏంటి చిన్న సర్కిల్. ఓకేనా. చిన్నదంటే మనకి ఏంటి ఇక్కడ టాప్ పీక్లో ఉంటుంది. ఓకేనా. అంటే మనకి ఇక్కడ చిన్న లైన్ వస్తుంది. ఓకేనా. సో మనకి ఇక్కడ స్లోప్ అనేది 2 సైడ్స్ ఇలాగ చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ సో మనకి ఈ లైన్ అనేది పెద్దగా ఉంటుంది కదా ఇలాగా. ఓకేనా. సో మనకి 108 అనేది చిన్న సర్కిల్. సో మనకి ఇక్కడ పైన టాప్ పాయింట్ వచ్చేసి చిన్నగా ఉంటుంది, అంటే మనకి హైట్. అండ్ మనకి 98 వచ్చేసి మనకి పెద్దది ఉంది, అంటే మనకి సో మనకి ఇది పెద్దది అన్నమాట. ఓకేనా. సో అదే మనకి 98 అనేది చిన్నగా ఉంది, అంటే మనకి ఎక్కడ పైన అంటే ఈ లోపల ఉంది. సో ఇదేంటి మనకి 98 ఈ లోపల సర్కిల్ కదా. అప్పుడు ఏమవుతుందంటే సో ఇక్కడ మనకి నెక్స్ట్ చూడండి 98 అనేది మనకి లోపల ఉంది, అంటే ఇక్కడ మనం పైనుంచి చూస్తున్నాం కదా. సో మనకి ఈ డయాగ్రామ్స్ అన్నీ ఏంటి మనకి ఇలాగ పైనుంచి చూస్తున్నప్పుడు మనకి ఇలాగ పైనుంచి చూస్తున్నప్పుడు కదా. సో ఇలా మనం పైనుంచి చూస్తున్నప్పుడు మనకి ఫస్ట్ ఈ సర్కిల్ అనేది బయట ఉంది చూడండి 108, అంటే ఇది మనకి హైట్. సో మనకి ఇది 98 లోపల ఉంది. సో మనకి ఇది ఇలా లోపల చూస్తున్నప్పుడు మనకి 98 అనేది కిందకు వస్తుంది అన్నమాట. అదే మనకి ఈ 102 ఉందనుకోండి ఈ మధ్యలోది మనకి ఇలా మధ్యలోకి ఇలాగ 102 వస్తుంది. ఓకేనా. సో ఇది సో మనకి ఈ సెకండ్ దాని గురించి మనకి ఇక్కడ 7th పాయింట్లో అయితే చెప్పాడు, మీరు చదువుకోండి ఇది. సో నెక్స్ట్ నేను 8th పాయింట్ అయితే చెప్పేస్తాను. సో మీరు ఈ టెక్స్ట్ బుక్ అనేది చదువుకోవాలనుకుంటే కనుక మన టెలిగ్రామ్ ఛానల్ అయితే నేను పోస్ట్ చేశాను, ఎవరైనా
మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వి టెక్స్ట్ బుక్ని అయితే డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. సో నెక్స్ట్ మనం 8th పాయింట్ చూసినట్టయితే కాంటూర్ లైన్స్ మీటింగ్ అండ్ ఎట్ ఏ పాయింట్ ఇండికేట్స్ ఏ వెర్టికల్ క్లిఫ్. అంటే ఏంటంటే మనం ఈ కాంటూర్ లైన్స్ అనేది డ్రా చేసినప్పుడు సో మనకి ప్రతి లైన్ అనేది పూర్తిగా క్లోజ్ అవ్వకుండా అది వెళ్ళి ఒక స్ట్రైట్ లైన్ కనుక మీట్ అయినట్టయితే అంటే మనకి అక్కడ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది అడ్డంగా ఉన్నట్టు అనమాట. అంటే మనకి హిల్ అనేది పూర్తిగా లేదు. సో మనకి ఇక్కడ ఇది కిందకి ఎలాగో క్లోజ్ అవ్వలేదు. సో మనకి ఇక్కడ ఇంకోటి ఏదో అడ్డంగా వచ్చింది. సో ఇక్కడతో మనకి కాంటూర్ లైన్స్ అయితే స్టాప్ అయిపోతున్నాయి అని అర్థం. సో మనకి మన టాప్ చూసుకున్నట్టయితే మనకి ఈ మధ్యలో అండ్ ఈ కింద వచ్చేసి మనకి ఈ ఏదైతే మనకి వెర్టికల్గా అడ్డంగా ఉందో వెర్టికల్ క్లిఫ్ అంటారు అనమాట దాన్ని. ఓకేనా, మనకి అలా వచ్చింది దాన్ని. సో మనకి ఏదైతే వెర్టికల్ క్లిఫ్ ఏదైతే ఉందో సో దానికి మనకి కాంటూర్ లైన్స్ దాని నుంచి కంటిన్యూ అవుతూ ఇక్కడే క్లోజ్ అయిపోతాయి అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఓవర్ హ్యాంగింగ్ క్లిఫ్. అంటే ఏంటంటే మనకి ఒక్కొక్క హిల్ ఒక్కొక్క షేప్లో ఉంటాయి కదా, అన్నీ ఒకలాగైతే ఉండవు. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఒకసారి మనకి ఎలా లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి మనకి ఎలా వచ్చింది అంటే ఓవర్ హ్యాంగింగ్ బీమ్స్ ఉంటాయి కదా, సో ఆ టైప్ లాగా అనమాట. సో ఇప్పుడు మనకి ఇలాగా వేలాడుతున్నట్టు అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేస్తామంటే కాంటూర్స్ డ్రా చేసినప్పుడు సో మనం ఎప్పుడు ఏంటి టాప్ నుంచి చూస్తాం, టోపోగ్రఫీ. ఓకేనా. సో అలా చూస్తున్నప్పుడు మనకి ఇది పైన కనిపిస్తుంది, ఈ కింద ఉన్నది మనకు కనిపించదు. సో మనకి అప్పర్ పార్ట్ ఏదైతే ఉందో మనకి టాప్లో చూసినప్పుడు మనకి ఇది అడ్డం వస్తుంది. సో ఓకేనా. సో మనకి ఇక్కడ ఏదైతే కనిపించట్లేదో కనిపించిన దాన్ని కూడా మనం డ్రాయింగ్లో గీయాలి, బట్ దాన్ని డాటెడ్ లైన్స్లో చూపించాలన్నమాట. ఓకేనా. సో మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ ఏదైతే మనకి కాంటూర్ లైన్ ఉందో సో దాన్ని మనం ఇక్కడ కాంటూర్ లైన్ అయితే డ్రా చేసాం. సో మనకి దీని కింద ఇది చూడండి ప్రొజెక్ట్ చేసాడు కిందకి ఇలాగా. సో మనకి దీని కిందన ఏదైతే కాంటూర్ లైన్ ఈ పార్ట్ ఏదైతే ఉందో సో మనకి అది ఏం చేశాడు, దీనికి అడ్డంగా వచ్చేదాన్ని డాటెడ్ లైన్స్లో చూపించాడు. సో మనకి ఇది మళ్ళీ అప్పర్ పార్ట్, సో మనకి కిందానికి ఇది అడ్డు వస్తుంది. సో దాన్ని కూడా మనకి డాటెడ్ లైన్స్తో అయితే చూపించాడు. అదే మనకి ఈ చివర అంచు ఉంది చూసారా, ఈ అంచు మీదకి ఇది రాలేదు. సో దాన్ని మనం డాటెడ్ లైన్స్తో అయితే చూపించలేదు. ఓకేనా. సో మనం ఈ అంచుని ఏదైతే మనకు తగిలిందో దాన్ని డాట్ లైన్స్ అయితే చూపించలేదు. సో ఇలా మనకి ఓవర్ హ్యాంగింగ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి కింద ఏదైతే ఉండిపోయిందో దాన్ని డాట్ లైన్స్ కింద అయితే చూపించాలి. ఓకేనా. సో నెక్స్ట్ వన్ సో మనకి 9th పాయింట్ అయితే అయిపోయింది ఓవర్ హ్యాంగింగ్ గురించి. సో 10th పాయింట్ చూసినట్టయితే కాంటూర్ లైన్స్ క్రాస్ ఏ లైన్ ఎట్ రైట్ యాంగిల్స్. ద కాంటూర్ లైన్స్ ఫర్ వీ షేప్డ్ కర్వ్స్ విత్ దేర్ కాన్వెక్స్ సైడ్స్ టువర్డ్స్ ది హయ్యర్ ఎలివేషన్స్. దస్ ద కాంటూర్ లైన్స్ ఆఫ్ ఏ లోవర్ ఎలివేషన్స్ ఆర్ ఇన్సైడ్ ద బెండ్. సో మనకి ఇక్కడ డ్రాయింగ్ ఇచ్చారు చూడండి. సో ఈ రెండు ఒకటే కాన్సెప్ట్, కాకపోతే డిఫరెంట్ సిచ్యువేషన్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఇది వ్యాలీ షేప్ లాగా ఉంది, అంటే వీ షేప్. అంటే వ్యాలీస్ అంటే మనకి వాటర్ ఫ్లో అనేది ఎలా ఉంటుంది, మనకి వీ షేప్ లాగా ఉంటుంది కదా, కట్ అయినట్టు. సో మనకి కాంటూర్ లైన్స్లో ఎడ్జెస్ దగ్గర కూడా మనకి అలాగా వీ షేప్ కింద కట్ అయ్యి మన కాంటూర్ లైన్ అనేది ఆ వెర్టెక్స్ని అలా తగులుకుంటూ వెళ్తుంటే సో అదనమాట మన సిచ్యువేషన్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ. సో మనకి అలాంటి టైంలో thus the contour lines of the lower elevations are inside the bend. The same contour appears on the either side of the valley line. అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఏదైతే లోవర్ ఎలివేషన్స్ ఏవైతున్నాయో అంటే మనకి పల్లంగా వచ్చేది అంటే ఎక్కడ ఉంటుందంటే మనకి ఏదైతే మనకి కాంటూర్ లైన్ అనేది మనకి ఇక్కడ వెట్టెక్స్ ఏదైతే తగులుతుందో అక్కడి నుంచి మనకి లెవెల్ అనేది కిందకి తగ్గుతుంది అనమాట. అంటే ఇక్కడ చూడండి మనకి హైట్లో వచ్చేసి మనకి ఇక్కడ 92 ఉంది. సో మనకి అలా ప్రతి వెట్టెక్స్ని తగులుకుంటే అలాగా వ్యాలీ అనేది అంటే మనకి ఎలివేషన్ వచ్చేసి మనకి తగ్గుతూ వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి వ్యాలీ లైన్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి రిడ్జ్ లైన్. ఇదే మనకి ఇక్కడ చూడండి జే డయాగ్రామ్ 11th పాయింట్లో వీటి చెప్పాడు. కాంటూర్ లైన్ క్రాస్ ద రిడ్జ్ లైన్ ఎట్ ద రైట్ యాంగిల్స్. ఇన్ ద కేస్ ఆఫ్ రిడ్జ్ లైన్ ద హయ్యర్ వాల్యూ ఆఫ్ ది ఎలివేషన్స్ ఆర్ ఇన్సైడ్ ద లూప్. లూప్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ మీరు చూడండి ఎలా కనిపిస్తుంది, ఈ లోపలతో ఏదైతే ఉందో మనకి అది లూప్ అనమాట. ఓకేనా, అంటే లోపల పార్ట్. సో మనకి దాని మీన్స్ తగులుతూ అంటే టాప్ ఎడ్జ్ ఏదైతే ఉందో సో ఓకేనా మనకి ఇలా మౌంటైన్లాగా ఎలా ఉన్నప్పుడు మనకి ఇది టాప్ ఎడ్జ్. అంటే ఫర్ సపోజ్ మనకి ఎలాగో ఒక సర్కిల్ అనుకుందాం. సో మనకి మధ్యలోకి ఎలా కట్ అయిపోతే ఏమవుతుంది, అది సెమీ సర్కిల్. నేను గీసిన సర్కిల్ కాదనుకోండి, కాసేపు అనుకోండి అది సర్కిల్ అని. ఓకేనా. సో మనకి ఇలా ఉన్నప్పుడు ఏంటంటే సపోజ్ ఇదంతా మనకి గ్రౌండ్ లోపల అనుకుందాం, అంటే మనకి హాఫ్ సర్కిల్ అనేది మనకి గ్రౌండ్లో ఉంది. సో ఇలా ఉన్నప్పుడు ఇదంతా గ్రౌండ్లో మనకి లేదు, మన పైన ఒక కొండ లాంటిది అనుకోండి ఇది. సో మనకి ఇదేంటి రిడ్జ్ అంటే
మనకి టాప్ పార్ట్ అంటే ఒక సర్కిల్కి మనం ఒక ట్యాంజెంట్ లాంటిది డ్రా చేసినప్పుడు మనకి అది ఎక్కడైతే టచ్ అవుతుందో టాప్ అండ్ సో ఆ పీక్ పాయింట్ అనమాట. సో మీరు ఇక్కడ చూస్తే నేను లైన్ డ్రా చేస్తున్నాను చూడండి. సో ఫర్ సపోజ్ నేను ఇలా లైన్ డ్రా చేశాను, అది ఏమైంది ఇక్కడ టచ్ అయింది, ఓకేనా. సో మనకి ఇక్కడ టాప్ ఎండ్లో ఇక్కడ టచ్ అయింది. సో మనకి ఇక్కడ ఏదైతే టచ్ అయిందో ఇది వచ్చేసి మనకి ఏంటి రిడ్జ్. ఆ రిడ్జ్లో మనకి ఉండే లెవెల్స్ అనమాట. సో మనకి కాంటూర్ లైన్స్ అనేవి సో ఆ రిడ్జెస్ని టచ్ అవుతూ వెళ్తుంది, ఓకేనా. మీరు ఇక్కడ డయాగ్రామ్లో చూస్తే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఇది మనకి రిడ్జెస్ గురించి అయితే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ద కాంటూర్ లైన్స్ ఫ్రమ్ ద 4 లూప్స్ ఇన్ కేస్ ఆఫ్ ఏ షెడ్యూల్ విచ్ ఈజ్ ద జంక్షన్ ఆఫ్ 2 రిడ్జెస్. అంటే మనకి ఒక 2 రిడ్జెస్ అంటే ఒక్కొక్క దాంట్లో మనకి ఈస్టర్న్ ఘాట్స్ కానీ సో ఇలాంటి ప్లేసెస్లో మనకి ఏంటంటే మనకి ప్రతి మౌంటైన్కి కలిసిపోయి దగ్గరగా ఉంటాయి. సో మనకి ఇక్కడ మీరు ఈ సిచ్యువేషన్ చూసినట్టయితే మీరు ఇక్కడ ఒక హిల్ ఉంది. సో ఇది మనకి దీన్ని తగులుకుంటేనే పక్కన ఇంకో హిల్ అయితే వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్లో మనకి ఇక్కడ 2 రిడ్జెస్ అనేది మనకి కోయిన్సైడ్ అవ్వడం కానీ సో అలాంటి సిచ్యువేషన్స్ అయితే వస్తాయి కదా. సో అలాగా ఒక 2 రిడ్జెస్ అనేది మనకి దగ్గరగా వచ్చినప్పుడు మనం ఎలా చేయాలనేది సో మనకి డ్రాయింగ్ అయితే ఎలా ఉంటుంది, ఓకేనా. అలా మనకి ఏదైతే 2 రిడ్జెస్ మీట్ అవుతున్నాయో సో ఆ రెండింటి లెవెల్స్ మనకి సేమ్ ఉంటాయి. అంటే మనకి ఇక్కడ చూడండి మనకి 4 రిడ్జెస్ అయితే వీడు డయాగ్రామ్లో అయితే చూపించాడు. సో మనకి ప్రతి రిడ్జ్ యొక్క లెవెల్ ఏముంది 90. సో ఇక్కడ 90. సో దీని యొక్క రిడ్జ్ అనేది 90. సో మనకి ఎదురుగుండేలా 2 రిడ్జెస్ అనేది మనకి అటాచ్ అవుతున్నాయని చెప్పేసి డయాగ్రామ్ రూపంలో అయితే మనం ఇలా అయితే చూపిస్తాము. సో దీన్ని మనం షెడ్యూల్ అంటాం. సో ఇది ఫ్రెండ్స్ ఈ టాపిక్ అయితే. నెక్స్ట్ వీడియోలో మనం మెథడ్స్ ఆఫ్ కాంటూరింగ్ గురించి అయితే నేర్చుకోబోతున్నాం. సో మెథడ్స్ ఆఫ్ కాంటూరింగ్ అయిపోయిన తర్వాత దీని నెక్స్ట్ టాపిక్ కూడా అదే వీడియోలో అయితే చెప్పేశాను. సో ఇంటర్పోలేషన్ ఆఫ్ కాంటూరింగ్స్. సో ఈ కాంటూరింగ్స్ గురించి ఇంటర్పోలేషన్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోస్ మీరు తప్పకుండా చూడాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సివిల్ హంటింగ్ తెలుగు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. బాయ్ బాయ్.